నిన్న ఫస్ట్ డే మనం క్లోజింగ్ లెసన్లో ఏం లెసన్ నేర్చుకున్నాం? ఫస్ట్ డే. వెరీ గుడ్. ఎవరు నానా? ఏం చేసింది మేరీ జోన్స్? ఏం చేసింది నాన్న మేరీ జోన్స్? వెరీ గుడ్. గుడ్లమ్మి బైబిల్ కొనుక్కుంది కదా. నీ ప్లేస్ ఎక్కడ రాము? వెళ్ళు, నీ ప్లేస్లో కూర్చోపో. చలికోట్లు కుట్టిందా? స్వెటర్స్ కుట్టి చేసింది కదా. ఇటు చూడాలి బెన్ను, ఇటు చూడు ఒకసారిగా. చేతులు కట్టుకో, హ్యాండ్స్ ఫోల్డ్ చేయి. ఇక బయటికి రావద్దు సౌండ్. నెక్స్ట్ సెకండ్ డే క్లోజింగ్ లెసన్ ఏం నేర్చుకున్నారు? సెకండ్ డే టామా? వెరీ గుడ్. ఏం చేశాడు టాము? అవునా? ఇంకా కదా. టామ్కి కాళ్ళు లేకపోయినా ఏం చేశాడు నాన్న? బైబిలు కొనుక్కొని చదివి దేవుని సువార్త ప్రకటించాడు కదా. కాళ్ళు లేకపోయినా కిందకి రాసి ఏం చేశాడు నాన్న? నిహాల్ వినట్లేదు నువ్వు, అవునా? సో ఈరోజు మనం ఒక అమ్మాయి గురించి చూసుకుందాం. ఈరోజు ఒక అమ్మాయి గురించి లెసన్ చూసుకుందాం, ఓకేనా? ఈరోజు మనం ఒక అమ్మాయి గురించి లెసన్ చూసుకుందాం, ఓకే? అట్లాగే ఉండి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మోకరించొద్దు, ఏమొద్దు. మామూలుగా అట్లా కూర్చొని కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. క్లోజింగ్ లెసన్ గురించి ప్రేయర్ చేద్దాం. రాము, తరుణ్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు ఎంతో వందనములు తండ్రి. రోజు థర్డ్ డే VBSలో కూడా ప్రభు మీరు మాకు ఉదయం నుంచి ఇప్పటి వరకు సహాయం చేశారు. అందుని బట్టి వందనములు తండ్రి. ప్రభు ఈరోజు క్లోజింగ్ లెసన్ విషయంలో కూడా సహాయం చేస్తురండి తండ్రి. నన్ను కూడా నిలబెట్టుకొని మీ యొక్క బలమైన పాత్రగా ప్రభు మీ యొక్క పనిముట్టిగా వాడుకుంటురమ్మని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ఓకే, సిట్ డౌన్ నాన్న. ఈరోజు మనము ఒక అమ్మాయి గురించి చూద్దాము, ఓకేనా? టీచర్స్ లోపలికి రావాలి. బన్నీ కొంచెం ముందుకొచ్చి పిల్లల్ని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోండి. బయటికి ఎవరిని పంపించొద్దు. పిల్లల్ని సిట్ రైట్కి కూర్చోబెట్టండి. ఇంకా సాహన్ అటు ఇటు తిరగొద్దు. ఇంకా హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి నాన్న. హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? అయితే ఈరోజు మనం ఒక ఆమె గురించి చూద్దాము. ఆమె కూడా చిన్న పాపే. చిన్న పాప నుంచి పెద్ద పాప అవుతుంది అనమాట. ఆమె పేరే అమీ కార్మైకెల్. అనండి ఒకసారి. అమీ కార్మైకెల్ అనండి ఒకసారి. ఈమెనే అనమాట అమీ కార్మైకెల్. చూసారా? బాగుందా? అక్క కదా, అవునా? కనిపిస్తుందా? ఈమె పేరేంటి నాన్న? అమీ కార్మైకెల్ అనండి. అమీ కార్మైకెల్. సో మనం ముద్దుగా అమీ అని పిలుద్దాం, ఓకేనా? ఏమని పిలుద్దాం? అమీ కార్మైకెల్ అందాం. ఫుల్గా అంటారా, ముద్దుగా అంటారా, షార్ట్ కట్లు అంటారా? థ్యాంక్స్ నాన్న. సో అమీ కార్మైకెల్, ఈమె పేరు అమీ కార్మైకెల్. అయితే అసలు ఈమె ఏం చేసింది ఏంటో చూద్దాం మనం, ఓకేనా? లండన్ అనే దేశంలో ఈమె జన్మించిందనమాట. లండన్లో జన్మించింది. ఎక్కడ నాన్న? లండన్లో జన్మిస్తూ వచ్చిందనమాట ఈమె. సారీ, లండన్ కాదు, ఐర్లాండ్. ఎక్కడ నాన్న? ఐర్లాండ్ ఎక్కడ విన్నారా? ఐర్లాండ్లో జన్మించింది ఆమె. ఐర్లాండ్ దేశంలో వాళ్ళ ఊరి పేరు ఏం పేరంటే మిలిస్లే. అనండి ఒకసారి. నేను నేమ్స్ అడుగుతా, మీరు చెప్పాలి. ఎక్కడ జన్మించింది ఆమె? ఐర్లాండ్లో మిలిస్లే గ్రామం. మిలిస్లే అనండి. మిలిస్లే.
మిలిస్లే పవన్ తిరుగు మిలిస్లే గ్రామంలో జన్మించింది. ఎక్కడ జన్మించింది? మిలిస్లే గ్రామంలో జన్మించింది అనమాట. వీళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ నాన్న. వీళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీలో జన్మించింది. అయితే ఈమెకి వీళ్ళంతమంది అంటే 7 మెంబర్స్ అంట. ఎంతమంది? ఈమె చిన్న, అందరికంటే ఈమె చిన్నే. ఎవరు చిన్న అందరికంటే? వెరీ గుడ్, అమీ కార్మైకేల్. ఎవరు నాన్న? అమీ కార్మైకేల్ అందరికంటే చిన్న అనమాట. అయితే ఈమెకి చిన్నప్పటి నుంచే మీలాగా సండే స్కూల్కి వెళ్ళేదంట, మీకులాగానే సాంగ్స్ పాడేదంట. అయితే ఒకరోజు వాళ్ళ మమ్మీ అంట ఏం చెప్పిందంటే ఈమెకి 10 ఇయర్స్ అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందా? ఎక్కడ సౌండ్ వచ్చేది? బన్నీ ఇక్కడ వచ్చి కూర్చో, మిడిల్లో. ఈ బాయ్స్ దగ్గర కూర్చో. అక్కడ అది ఎవ్వరు మాట్లాడినా ఒక్కొక్కడికి ఇట్లా తిరుగు, నువ్వు ఇట్లా తిరుగు నాన్న, ఆంటీలాగా. గోడకు అనుకో. ఇప్పుడు చెక్ చేయ వాళ్ళని. అయితే ఇటు వినాలి. ఇక ఏమైందంటే ఆమె ఎక్కడ జన్మించిందని చెప్పి అమీ కార్మైకేల్ ఐర్లాండ్ కదా. ఏ గ్రామం ఐర్లాండ్లో? మిలిస్లే అనండి ఒకసారి. మిలిస్లే. వాళ్ళు పూర్ ఫ్యామిలీయా రిచ్ ఫ్యామిలీయా? రిచ్ ఫ్యామిలీ కదా. అయితే ఏం జరిగిందంటే వాళ్ళు ఎంతమంది అని చెప్పాను? 7 మెంబర్స్ కదా. అయితే 7 మెంబర్స్ అంట వీళ్ళు. ఇటు వినాలి నాన్న సహన్. 7 మెంబర్స్ అంట వీళ్ళు. ఎంతమంది? 7 మెంబర్స్ అంట. అయితే ఏం జరిగిందంటే ఈమె రోజు ఎక్కడికి వెళ్ళేది? సండే స్కూల్కి వెళ్ళేది, మంచి పాటలు నేర్చుకునేది, వాక్యం నేర్చుకునేది అనమాట. అయితే వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే ప్రేయర్కున్న శక్తి గురించి చెప్పింది. పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రేయర్లో ఎంత శక్తి ఉంది, మనం ప్రేయర్ చేస్తే మనకి ఎంత దేవుడు ఏదైనా ఇస్తాడు అని చెప్పిందనమాట. అయితే ఎంత ప్రేయర్లో ఎంత శక్తి ఉందో చెప్పిద్ది. అయితే దేవుడు ఏదైనా ఇస్తాడు, మనం ప్రేయర్ చేస్తే ఏమైనా ఇస్తాడు దేవుడు అని చెప్తే ఈమెకంట బ్లూ ఐస్ అంటే ఇష్టం అంట. ఏ ఐస్ అంటే ఇష్టం? బ్లూ ఐస్. బన్ను ఇటు తిరుగు, మంచిగా కూర్చో. ఏంది అట్లా కూర్చుంటున్నావు? వాడిని కూడా బిల్లు. అయితే వినండి నాన్న, ఈమెకి ఏ ఐస్ అంటే ఇష్టం అంట? బ్లూ ఐస్. చూసారా ఎవరినైనా మీరు? రియల్గా ఫొటోస్లో కాదు, బ్లూ ఐస్ ఉన్న వాళ్ళని చూసారా? అవునా, చూసారా? ఎవరిని చూసా? రియల్గా మనుషుల్ని. బ్లూ ఐస్, బ్లూ కలర్ కళ్ళు ఉన్న వాళ్ళని కాదు. వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండరు, కానీ ఈమెకి ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మందికి బ్లూ ఐస్ ఉంటాయి. ఓకేనా? ఈమెకి బ్లూ ఐస్ అంటే ఇష్టం అంట. ఆమె వాళ్ళ మమ్మీ చెప్పిందని ఏసయ్య నాకు బ్లూ ఐస్ ఇవ్వవా ఏసయ్య అని ప్రేయర్ చేసింది. మంచిగా కూర్చోరా ధనుష్. బ్లూ ఐస్ ఇవ్వవా అని ప్రేయర్ చేసిందంట నాన్న. ప్రేయర్ చేస్తే ఏం జరిగిందంటే పొద్దున్నే లేచిన తర్వాత అద్దంలో చూసుకుందంట. బ్లూ ఐస్ వచ్చాయా లేదో చూసుకుందంట. అద్దంలో చెక్ చేసుకుంటే ఆమెకి బ్లూ ఐస్ రాలేదంట. బ్లూ ఐస్ ఏమైంది? రాలేదు. అప్పుడు బాధపడిందంట. మమ్మీ నువ్వు చెప్పావు కదా ఏసయ్య ఏమైనా అడిగినా ఇస్తాడని, నేను బ్లూ ఐస్ అడిగా మమ్మీ, నాకు బ్లూ ఐస్ రాలేదేంటి అని అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే దేవుడికి ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. అందరి ఎడల దేవుడికి సేమ్ ప్లాన్ ఉండదు. అవునా? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశం ద్వారా పుట్టిస్తూ వస్తాడు. అందరికీ సేమ్ ఉండవు. కళ్ళైనా ఏమైనా అందరూ ఒకటే కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. నీకు కూడా దేవుడు ఏదో ఒక ప్లాన్, నీ జీవితంలో దేవుడు ఏదో ఒకటి చేస్తుంటాడు. నువ్వు దాని గురించి ఏం బాధపడకు అని చెప్పిద్ది అనమాట. అయితే సరే మమ్మీ అని అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఇంకా అలాగూ ఆమె ఒక స్కూల్లో జాయిన్ అవుతుంది అనమాట. అయితే ఆ స్కూల్లో ఆమె చాలా ఒక మెథడిస్ట్ స్కూల్లో జాయిన్ అవుతుంది అనమాట. అయితే ఆ స్కూల్లో ఆమెని ఏమని పిలిచేవాళ్ళు అంటే వైల్డ్ ఐరిష్ గర్ల్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు?
వైల్డ్ ఐరిష్ గర్ల్ అనండి ఒకసారి. వైల్డ్ ఐరిష్ గర్ల్ అంటే వైల్డ్ అంటే ఏంటంటే చాలా అల్లరి చేసిద్ది అనమాట. మీరు చేస్తారా అల్లరి కదా? మీరు గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కదా నాన్న. కానీ ఈ యొక్క అమీ కార్మైకిల్ అంట చాలా అల్లరి చేసేదంట స్కూల్లో. అందుకోసమే ఆమెని ఏమని పిలిచేవాళ్ళు? వైల్డ్ ఐరిష్ గర్ల్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? నేను అడుగుతా మిమ్మల్ని, ఆమెను ఏమని పిలిచేవాళ్ళు అని అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓకే, ఆమె టైటిల్స్ రాసుకోండి మంచిగా. ఓకేనా? వైల్డ్ ఐరిష్ గర్ల్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఎందుకంటే చాలా అల్లరి చేసేదంట ఈమె. చాలా అల్లరి చేస్తుందని ఆ పేరు పెట్టి పిలిచేవాళ్ళు అనమాట. మంచిగా వినాలి, మీరు మంచిగా వినాలి. ఓకే, వైల్డ్ ఐరిష్ గర్ల్ అని పిలిచేదంట. అయితే సరే ఈమె పెద్ద అయింది. ఈమెకి 15 years వచ్చిందనమాట. అయితే ఒకరోజు ఈమె సువార్త విన్నదనమాట. వాళ్ళ పాస్టర్ గారి ద్వారా వాళ్ళ చర్చికి వెళ్ళేటప్పుడు ఒక సువార్త విన్నదంట. ఏం సువార్త అంటే యేసు ప్రభువు మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు మనందరి కోసం చనిపోయాడు, ఆయన సిలువలో రక్తం గార్చాడు, మన కోసమే రక్తం గార్చాడు అని విన్నదంట. అప్పుడే ఆమె కూడా యేసయ్యని నమ్ముకుందనమాట. యేసయ్యని నమ్ముకొని యేసయ్య కోసము బ్రతకాలని అనుకున్నదనమాట. అప్పుడు అక్కడే వాళ్ళు ఒక సాంగ్ కూడా పాడారంట. ఏం సాంగ్ అంటే, జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో ఫర్ ద బైబిల్ టెల్స్ మీ సో. జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో ఫర్ ద బైబిల్ టెల్స్ మీ సో. Little wants to belong him, they are weak and he is strong. As Jesus loves me, as Jesus loves me, as Jesus loves me. ఈ సాంగ్ అనమాట. అంటే యేసయ్య మనందరినీ ప్రేమిస్తున్నాడు. మనము బలహీనులమైన, మనకు బలం లేకపోయినా, మనము అర్హులం కాకపోయినా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడనే సాంగ్ విన్నదనమాట. ఈ సాంగ్ ద్వారా యేసయ్య ఆమెని ప్రేమిస్తున్నాడని ఆమె నమ్మింది, యేసయ్యని నమ్ముకుంది. ఇంకా అప్పటి నుంచి యేసయ్య కోసం బ్రతకాలనుకుందనమాట. ఎవరు అలా బ్రతకాలనుకుంది? అమీ కార్మైకిల్. ఎవరు నానా అనండి ఒకసారి. వెరీ గుడ్ అనాలి అందరూ. అమీ కార్మైకిల్ ఇక యేసయ్యని నమ్ముకుంది. అయితే పెద్ద అయిందనమాట. పెద్ద అయిన తర్వాత ఈమె పరిచర్య కోసము, అంటే యేసయ్య సేవ చేయాలని ఒక చైనా దేశానికి వెళ్ళాలనుకుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంది? చైనా దేశానికి వెళ్ళాలనుకుంది. కానీ ఆమె కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయింది. ఇక ఈమె రోజు ప్రేయర్ చేసుకునేదంట, బైబిల్ చదివేదంట, అందరికీ మంచిగా పాటలు నేర్చుకునేదంట. ఇంకా యేసయ్య కోసం బ్రతకాలనుకున్నది. బ్రతకాలనుకోని చెప్పి ఆమె ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీలో అడిగింది, మమ్మీ అన్నయ్య నేను దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను, నేను వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నారంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, నేను జపాన్ వెళ్ళాలనుకుంటున్నా అన్నయ్య అని చెప్పిందనమాట. ఎక్కడికి వెళ్ళాలనుకుందంట? జపాన్కి వెళ్ళాలనుకుందంట. జపాన్కి వెళ్ళి దేవుడు సేవ చేయాలనుకుంది. జపాన్కి వెళ్ళింది, దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళింది. అయితే ఫస్ట్ జపాన్కి వెళ్ళిన కొన్ని రోజులకే ఆమెకు ఎదురైన సందర్భం ఏంటంటే, ఒక అతను వృద్ధాపంలో ఉన్నాడు, ముసలాయన, ఓల్డ్ మ్యాన్ అనమాట. ఆ ఓల్డ్ మ్యాన్కి దెయ్యాలు పట్టినాయి అంట. 6 దెయ్యాలు పట్టినాయి అంట. అయితే ఆయన అమీ కార్మైకిల్ ఆయన మీద చేతులుంచి ప్రేయర్ చేసినప్పుడు ఆ దెయ్యాలు వెళ్ళిపోయాయన్నమాట. అలాగూ ఆమె అందరికీ ప్రేయర్ చేయడం, అందరికీ స్వస్థతలు కలగడం, ఇంకా దేవునికి సువార్త చెప్పడం, పాటలు పాడడం ఇలాగూ ప్రారంభించింది. అయితే కొన్ని రోజులైన తర్వాత జపాన్ నుంచి వచ్చేసింది. ఎందుకంటే ఆమెకి నర్వస్ సిస్టమ్ వీక్గా ఉందన్నమాట. నరాల బలహీనత ఉందన్నమాట. ఆమెకి నరాల బలహీనత ఉండడం వల్ల ఆమె ఇంటికి వచ్చేసింది. తర్వాత ప్రభు నేను ఎక్కడికి వెళ్ళాలి అని ప్రేయర్ చేసుకున్నప్పుడు మళ్ళా దేవుడు ఆమెకు ఒక దేశం చూపించాడు. అదే మన ఇండియా. మన ఇండియాకి వచ్చేసింది అనమాట. మన ఇండియాకి వచ్చింది. మన ఇండియా దగ్గరికి వచ్చేసి ఇండియాకి వచ్చిందనమాట. ఇండియాకి వచ్చి ఇండియాలో ఎక్కడికి వచ్చిందంటే తమిళనాడు రాష్ట్రానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది నాన్న?
తమిళనాడు విన్నారా? మనకి దగ్గరే తమిళనాడు, అవునా? తమిళనాడు స్టేట్. తమిళనాడులో ఆమె ఒక గ్రామానికి వచ్చింది, తిరునపల్లి అనే గ్రామానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది నాన్న? తిరునపల్లి అనే గ్రామానికి వచ్చింది. తిరునపల్లి అనే గ్రామానికి వచ్చింది అనమాట. వచ్చేసిన తర్వాత అక్కడ దేవుడు పరిచర్య చేయడం ప్రారంభించింది. అక్కడ దేవుడు సేవ చేయడం ప్రారంభించింది. అయితే అక్కడ మరి ఆమె ఇంగ్లీష్ వచ్చు, ఆమెకి వాళ్ళ భాష ఐరిష్ వచ్చు, ఓకేనా? ఆమెకి తమిళ్ వచ్చా? మరి తమిళ్ రాదు కదా. అయితే అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, అతని పేరేంటంటే థామస్ గారు అనమాట. ఏం పేరు నాన్న? థామస్ వాకర్ అనండి ఒకసారి. వినాలి, ఇటు వినాలి నాన్న. జాయ్, అతని పేరేం పేరు నాన్న? థామస్ వాకర్ అనమాట. థామస్ వాకర్ గారి దగ్గరికి వచ్చి ఆమె అక్కడ ఆయన ద్వారా ఏం నేర్చుకుందంటే తమిళ్ నేర్చుకుంది. తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకుంది. ఏం నేర్చుకుంది నాన్న? వెరీ గుడ్. లిసి, ఏం నేర్చుకుంది నాన్న ఆమె? ఐరిష్ గర్ల్ ఈమె కదా అమికార్ మైకిల్. చూసారా, ఈమె తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకుందనమాట. నేర్చుకున్న తర్వాత ఇంకా తమిళ్ వచ్చేసింది ఆమెకి. అప్పుడు తమిళ్లో దేవుడి వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. అయితే ఒకరోజు ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ వినాలి, ఓకేనా? ఇక్కడ నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. వినండి నాన్న. అందరు హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి నాన్న. సిట్ ప్రాపర్లీ. హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి. ఓకేనా? అయితే ఏమైందంటే ఇక్కడ నుంచి జాగ్రత్త వినాలి. ఈమె ఒకరోజు వాక్యం చెప్తుందనమాట. ఆ వాక్యం చెప్తుంటే చాలామంది ఆ వాక్యం విని మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. అయితే ఆమె కొంతమంది ఆమెతో ఉన్నవారనమాట. ఆమె ఏర్పరచుకున్న కొంతమంది బృందం, ఆమె బృందాన్ని ఏమంటారంటే స్టారీ క్లేజర్ అంటారు. ఏమంటారు? స్టారీ క్లేజర్ అంటారు. అంటే ఆమె కొంతమందిని ఏర్పరచుకుంది, కొంతమంది ఆమెకి పరిచర్య చేయడానికి ఉంది. స్టారీ క్లేజర్ అంటారు అనమాట. అంటే నక్షత్ర గెల అనండి ఒకసారి. నక్షత్ర గెల తెలుగులో ఒకసారి అనండి. నక్షత్ర గెల అని అంటారనమాట. స్టారీ క్లేజర్. అయితే ఆమె బృందాన్ని అంటుంటే ఒకరోజు ఆమె మీటింగ్ పెట్టిందనమాట. ఒక దగ్గర ప్రేయర్ చేసుకునేటప్పుడు ఆ ప్రాంతానికి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. ఒక చిన్న పిల్ల, మీలాంటి ఒక చిన్న పిల్ల పరిగెత్తుకుంటూ ఈ యొక్క ఎవరి దగ్గరకు వచ్చింది? మేరీ జోన్స్ దగ్గరకు వచ్చింది. మేరీ జోన్స్ కాదు, అమికార్ మైకేల్ దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది నాన్న? అమికార్ మైకేల్ దగ్గరకు వచ్చింది. వచ్చి ఆమె వెనకాల దాక్కుందనమాట. అయితే కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ అమ్మాయిని, చిన్న పాపని తీసుకొని వెళ్ళిపోయారనమాట. అయితే ఆ పిల్ల ఎట్లుందంటే చిన్న పిల్ల శారీ కట్టుకొని ఉందన్నమాట. ఎలా ఉంది నాన్న? ఏం కట్టుకుందంట? శారీ ధరించుకొని ఉంది, శారీ కట్టుకుంది అనమాట. అయితే అమికార్ మైకిల్ అడిగిందనమాట, ఏంటి? ఆ చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళని అడిగింది, ఏంటి ఇంత చిన్నపిల్ల శారీ కట్టుకుంది ఏంటి, అంతా బొట్టు పెట్టుకొని ఇంకా అన్నీ వేసుకొని దండలు వేసుకుంది ఏంటి, పూల దండలు వేసుకుంది ఏంటి అని అడిగారనమాట. అప్పుడు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇక్కడ ఒక గృహం ఉంది, ఒకటి ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే దేవదాసి విధానం అని ఉంటుంది. అంటే దేవదాసి విధానం అంటే ఏంటంటే దేవుడుకు దాసులు అనమాట. దేవుడికి ఏమైపోతారు నాన్న వాళ్ళు? దేవుడికి దాసులు. అంటే ఏంటి అనంటే చిన్నపిల్లల్ని దేవుడికి సమర్పిస్తారు. ఇంకా వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళు చదువుకోవడం ఉండదు, వాళ్ళకి స్టడీ ఉండదు, స్కూల్ ఉండదు, వాళ్ళకి మ్యారేజ్ ఉండదు. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఆ గుళ్ళల్లో డ్యాన్సులు వేస్తారనమాట. ఏదైనా గుడుల్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది కదా, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళు డ్యాన్స్ వేస్తారు. ఇంకా డ్యాన్స్ వేసినప్పుడు ఆ పూజారులు ఏం చేస్తారంటే పూజారుల దగ్గరే వాళ్ళు ఉంటారు, పూజారులకి వాళ్ళు సేవ చేసుకుంటూ ఉంటారు. దాన్నే దేవదాసి విధానం అంటారు. ఏమంటారు నాన్న? దేవదాసి విధానం. ఇగో చూడండి, ఇక్కడ చిన్న పిల్లలు శారీలు కట్టుకొని ఎలా ఉన్నారో కనిపిస్తున్నారా మీకు?
కదా నాన్న? ఇది చూడండి, చిన్న పిల్లలు శారీ కట్టుకొని దండలు వేసుకొని కింద కూర్చోరా, శారీ కట్టుకొని దండలు వేసుకొని చూడండి, చిన్న పిల్లలు కదా, మీలాగే ఉన్నారు కదా చిన్న పిల్లలు, 10 years 6 years. వీళ్ళకి ఏమి స్టడీ ఉండదు, ఇంకా వీళ్ళని స్కూల్కు పంపించరు నాన్న, స్కూల్కు పంపించరు పాపం వీళ్ళని. వీళ్ళు అక్కడ పనులు చేసుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ ఆ గుళ్ళోనే ఉండాలి, దేవదాసిలుగా ఉండాలి. వాళ్ళనే దేవదాసి విధానం అంటారనమాట. అయితే ఏం జరిగిందంటే అలాగుంటున్నారనమాట. అలాగుంటుంటే అప్పుడు అమీ కార్మైకిల్కి బాధ వేసింది. అదేంటి వీళ్ళు చదువుకోరా, వీళ్ళని చదివిరా, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని అలాగూ పంపిస్తారు. వీళ్ళ పేరెంట్సే, ఇగో చూడండి ఒకసారి ఇక్కడ, వీళ్ళ పేరెంట్సే వాళ్ళని, ఇది చూడండి నాన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా వాళ్ళ అమ్మ వాళ్ళు, ఇదిగోండి వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళే వాళ్ళని ఇలాగ పంపిస్తారనమాట. ఇంకా వాళ్ళని ఆ యొక్క దేవదాసి విధానాలుగా చేస్తారు. వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటూ, వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ, ఇంకా వాళ్ళు నాట్యం చేసుకుంటూ, వాళ్ళకి ఇంకా మ్యారేజ్ ఉండదు, వాళ్ళకి చదువు ఉండదు, ఏది ఉండదు అనమాట. వాళ్ళకి దేవుడికి దాసిలా అయిపోతారనమాట వాళ్ళు. అయితే అమీ కార్మైకిల్కి చాలా బాధ వేసిద్ది. ఇదేంటి ఈ పద్ధతి, ఏంటి ఈ ఇండియాలో ఈ పద్ధతి ఏంటి, అస్సలు బాగాలేదు ఈ పద్ధతి. మన దేశంలో ఇండియాలోనే ఉందన్నమాట ఈ దేవదాసి విధానం, ఎక్కడ లేదు. మన రాష్ట్రంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, ఇంకా కర్ణాటకలో, తమిళనాడులో, ఓకేనా, మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో మాత్రమే ఉండేదన్నమాట ఈ దేవదాసి విధానం. అంటే చిన్నపిల్లలకి ఏం చేసేవాళ్ళనా, చిన్నపిల్లల్ని మా దేవుడు అని దేవుడు పేరు చెప్పి చిన్నపిల్లల్ని వాళ్ళ చిన్నపిల్లల్ని వాళ్ళ చిన్నపిల్ల జీవితాలతో ఆడుకునే వాళ్ళు, చిన్నపిల్లలకి ఇలా శారీస్ కట్టి వాళ్ళకు పూలదండలు వేసి వాళ్ళ గుళ్ళల్లోనే ఉంచుకొని వాళ్ళతో డ్యాన్స్ లేపించుకునే వాళ్ళంట. కనిపిస్తుందా? అయితే ఇలా జరుగుతున్న సందర్భంలో అమీ కార్మైకిల్కి బాధేసింది. ఒక అమ్మాయి ఫస్ట్లో అమీ కార్మైకిల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిందని చెప్పా కదా, ఆ అమ్మాయి పేరు ప్రీనా. అనండి ఒకసారి. ఎందుకు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చిందంటే వాళ్ళ మమ్మీ అంట నిన్ను ఒక స్కూల్లో జాయిన్ చేపిస్తా పదా అని చెప్పి మంచిగా ఆమె రెడీ చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిందనమాట. తీసుకెళ్ళి ఇగో ఈ అమ్మాయిని మీకు ఇచ్చేస్తున్నా, మీరు ఉంచుకోండి, ఈ అమ్మాయిని దేవదాసిలాగా చేసేస్తున్నా, మీరు ఈ దగ్గర ఉంచుకోండి అని చెప్పి అప్పగించింది. ప్రీనా పాపం చాలా ఏడుస్తూ పారిపోదామనుకొని పారిపోయింది. అట్లా పారిపోయి వచ్చేసింది. వస్తే ఆ రోజే ఇక ఆమెను వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారనమాట. మళ్ళీ ప్రీనా ఏడుస్తుంది. ఇదేంటి నేను చదువుకుంటా అంటే మా మమ్మీ నన్ను ఇట్లా చేసింది అని చెప్పి మళ్ళీ ఏం చేసిందంటే తెలుసుకొని మళ్ళీ ఒకరోజు ఏం జరిగిందంటే అమీ కార్మైకిల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వాళ్ళకి తెలియకుండా హాస్టల్లో నుంచి ఆ యొక్క దేవదాసి గృహంలో నుంచి పారిపోయి వచ్చేసింది అనమాట. ఎక్కడికి వచ్చిందంటే అమీ కార్మైకిల్ దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది నాన్న? ఇదిగో చూడండి, ప్రీనా కనిపించిందా ఇక్కడ? ప్రీనా, ఇదిగో ఈమెనే ప్రీనా అనమాట. అమీ కార్మైకిల్ దగ్గరకు వచ్చేసి అమీ కార్మైకిల్ దగ్గర ఉన్నదనమాట. ఉంటే అమీ కార్మైకిల్ ఆమెను తీసుకొని సరే నేను చదివిపిస్తా, నువ్వు ఇంకా దేవదాసి దగ్గరికి వెళ్ళవసరం లేదు, నేను నిన్ను చదివిపించుకుంటా అని చెప్పి అనుకుంటుంది. అప్పుడు ఈ ప్రీనా ఏం చేసిద్దంటే అమ్మ అక్క మా దగ్గర ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారక్క, వాళ్ళందరూ దేవుడికి దాసీలంటక్క, మేము డ్యాన్స్లు వేయాలంటక్క, మేము చదువు లేదంటక్క, మాకు శారీ కట్టుకోవాలంటక్క, మాకు శారీ కట్టుకోవడం రాదు, ఏం రాదు, మమ్మల్ని అయితే ఎవరెవరో వచ్చి మమ్మల్ని తీసుకొని పోతున్నారక్క మమ్మల్ని అని పాపం వాళ్ళు ఏడుస్తూ ఈ ప్రీనా చెప్పిందనమాట. చెప్పినప్పుడు అప్పుడు అమీ కార్మైకిల్కి బాధేసి ఇక ఏం చేసిందంటే ఆమె బృందంతో కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ యొక్క దేవదాసి గృహాన్ని దగ్గరికి వెళ్ళింది. చెప్పా కదా అమీ కార్మైకిల్ బృందాన్ని ఏమంటారు? స్టారీ క్లేజర్. ఏమంటారు? చెప్పా కదా, స్టారీ క్లేజర్ అంటే నక్షత్ర గ్రహ, అంటే వాళ్ళు నక్షత్రాల్లో వెలుగుతుంటారనమాట. అంటే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాటికి. అప్పుడు అమీ కార్మైకిల్ వీళ్ళందరిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క హాస్టల్ దగ్గరికి వెళ్ళింది. ఏంటమ్మా మీరందరూ ఏంటి ఇట్లా తీసుకొని వచ్చారు వీళ్ళందరినీ నేను వాళ్ళు వచ్చారనమాట. ఈ ప్రీనా అమీ కార్మైకిల్ దగ్గరికి వచ్చింది కదా, అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ ఒక హాస్టల్లో ఉన్న వాళ్ళు వచ్చారనమాట. వచ్చి
మాకు ఇవ్వండి, మా అమ్మాయి ఆమె ప్రీనా మా అమ్మాయి అంటే, లేదమ్మా ఈ అమ్మాయి ఇప్పటి నుంచి నా పాప, నేను పెంచుకుంటున్నా, మీకు ఇవ్వను, నేను ఇవ్వాలనుకోవట్లేదు, ఈ అమ్మాయిని నేనే పెంచుకుంటా, ఈ అమ్మాయినే కాదు మీ యొక్క హాస్టల్ ఎవరెవరైతే చిన్నపిల్లలు ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను తీసుకొచ్చుకుంటా అని చెప్పి అమీ కార్మైకిల్ అందరినీ తీసుకొని వచ్చేసిద్ది అనమాట. తీసుకొని వచ్చేసి వాళ్ళని పెంచుతూ వాళ్ళకి దేవుడు వాక్యం నేర్పిస్తూ వాళ్ళకి చదువు చెప్తూ ఉంటుందన్నమాట. అలాగూ ఆ యొక్క తమిళనాడులోని తిరువనెల్లి గ్రామంలో అందరినీ ఆ యొక్క దేవదాసి విధానాన్ని రద్దు చేస్తుంది. దేవదాసి విధానాన్ని ఏం చేస్తుంది నాన్న? రద్దు చేస్తుంది. దేవదాసి విధానాన్ని రద్దు చేసి అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి చదువు చెప్పించిద్ది, వాళ్ళ కోసం హాస్పిటల్ కట్టించిద్ది, వాళ్ళ కోసం స్కూల్ కట్టిస్తూ ఉంటుంది. వాళ్ళ కోసము ఎంతో కష్టపడి వాళ్ళని పెంచుతూ ఆమె కష్టపడుతూ చేస్తుంది. ఇదిగో చూడండి, లాస్ట్కి ఇంతమంది పిల్లలు ఇక ఆమె లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉంటుంది అనమాట. వాళ్ళతోనే ఉంటుంది. అక్కడ ఒక స్కూలు, వీళ్ళ కోసం ఒక హాస్టల్ స్థాపించి వీళ్ళని మంచిగా చదివిపించిద్ది, దేవుళ్ళో మంచిగా పెంచుతూ ఉంటుంది. ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క అమీ కార్మైకిల్ ఎంతోమంది పిల్లల్ని దేవదాసి విధానం నుంచి రక్షిస్తూ ఉంటూ వచ్చిందంట. ఎంతోమంది పిల్లల్ని ఈ యొక్క దేవదాసీల నుండి రక్షించింది. మన దేశంలో పురాతనమైన కాలంలో, మన తాత ముత్తాతల కాలంలో ఈ యొక్క దేవదాసి విధానం ఉండేది నాన్న. అంటే చిన్నపిల్లల్ని వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే దేవుడికి దాసిలాగా అని చెప్పి వాళ్ళని దేవుడి పేరు చెప్పి అలాగూ గుళ్ళల్లో పూజారులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో పనులు చేపించుకొని అలాగూ ఉండేవాళ్ళు. దాన్నే దేవదాసి విధానం అంటారు. ఈ యొక్క దేవదాసి విధానాన్ని రద్దు చేసింది ఎవరు నాన్న? దేవదాసి విధానాన్ని రద్దు చేసింది అమీ కార్మైకిల్ అనండి. ఆ యొక్క తమిళనాడులో ఈమె వెళ్ళిన దగ్గర నుంచి ఇక దేవదాసి విధానం లేదు. అందరు పిల్లలు చదువుకోవడం ప్రారంభించారు. అందరూ మంచిగా దేవుళ్ళో ఉండడం ప్రారంభించారు. వీళ్ళందరినీ ఆమె చేరదీసి వాళ్ళందరికీ దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఉంటూ వచ్చిందనమాట. ఓకేనా నాన్న? మనం కూడా ఈ యొక్క అమీ కార్మైకిల్ లాగా మనం కూడా ఎవరైతే ఆపదల్లో, ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళని కాపాడాలి, బీదలకి సహాయం చేయాలి, ఇంకా దేవుడి గురించి అందరికీ బోధిస్తూ రావాలి మనం. ఓకేనా? ఈ అమీ కార్మైకిల్ లాగా ఎంతమంది అమీ కార్మైకిల్ లాగా ఉండాలనుకుంటున్నారు? చివరిగా ఒకటి లాస్ట్లో అమీ కార్మైకిల్ ఏమవుతుందంటే ఇంకా ఓల్డ్ మ్యాన్ అవుతుంది. ముసలాం అయిన తర్వాత ఈమె చనిపోయిద్ది. ఇప్పటికి కూడా అమీ కార్మైకిల్ స్థాపించింది తమిళనాడులో ఇప్పటికీ ఉందన్నమాట. ఓకేనా? అక్కడ హాస్టల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళని వేరే వాళ్ళు ఛార్జ్ తీసుకొని వీళ్ళందరినీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారనమాట. ఓకేనా? అమీ కార్మైకిల్ చనిపోయిద్ది. ఇంకా అమీ కార్మైకిల్ ఎన్నో పుస్తకాలు రాస్తుంది. ఈ దేవదాసి విధానం గురించి ఎన్నో పుస్తకాలు రాస్తుంది, ఎన్నో పేపర్స్లో పబ్లిష్ చేస్తుంది అనమాట. అందరూ వాటిని చదివి కదా. అసలు ఆమెది ఇండియానా? అమీ కార్మైకిల్ తమిళనాడా? కాదు కదా, ఐర్లాండ్ నుంచి వచ్చింది. ఐర్లాండ్ నుంచి మన ఇండియా దేశానికి తమిళనాడుకు వచ్చి ఆమె ఎంతగానో సాక్రిఫైస్ చేసింది కదా. మనం కూడా దేవుని కోసం అలాగే సాక్రిఫైస్ చేయాలి. మనము ఇక్కడ దగ్గరలో ఉన్న మందిరానికి రాము, అవునా? దగ్గరలో ఉన్న సండే స్కూల్కి రాము. కానీ ఈమెది ఎక్కడంట నానా? దేశం కాని దేశం, ఊరు కాని ఊరు. అమీ కార్మైకిల్ది ఇక్కడ కాదు, ఐర్లాండ్ నుంచి వచ్చి తమిళ్ నేర్చుకుంది. వాళ్ళ భాషే కాదు, ఆమె ఇంగ్లీష్ కదా, ఆమె వాళ్ళ భాష ఐరిష్ లాంగ్వేజ్ని వదిలిపెట్టి ఆమె ఇంకా తమిళ్ నేర్చుకొని దేవుడి కోసం ఇలాగ పరిచర్య చేసింది. మనం కూడా అమీ కార్మైకిల్ లాగా జీవించడానికి దేవుడు సహాయపడతాడు. కణితవాక్యం ఏంటంటే, కణితవాక్యం కీర్తనలు 41:10 బీదలను కనికరించేవాడు ధన్యులు వారు అని ఉంటుంది. కణితవాక్యం ఇదనమాట. బీదల గురించి మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఓకేనా? ఎంతమంది అమీ కార్మైకిల్ లాగా ఉండాలనుకుంటున్నారు? మీరందరూ ఉండాలనుకుంటున్నారా? మనం అమీ కార్మైకిల్ లాగా ఉండాలి, సాక్రిఫైస్ చేయాలంటే మనం మొదటిగా దేవుడి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. మంచిగా పాటలు నేర్చుకోవాలి, వాక్యాలు నేర్చుకోవాలి, కంఠవాక్యాలు నేర్చుకోవాలి, స్టోరీస్ నేర్చుకోవాలి. ఓకేనా నాన్న? ఓకేనా? సరే, ప్రేయర్ చేద్దాము. అందరూ 1 అంటే ఏం చేయాలి నాన్న? మోకరించాలి. మోకరించారా మరి?
అంటే ఏం చేయాలి? చేతులు జోడించాలి. 3 అంటే ఏం చేయాలి నాన్న? కళ్ళు మూసుకోవాలి కదా. 3 అంటే కళ్ళు మూసుకోవాలి. మూసుకున్నారా మరి? ఇంకెవ్వరు మాట్లాడొద్దు. మనము యేసయ్యని అడుగుదాం. మోకరించండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి నాన్న. యేసయ్యా, నా వెనుక చెప్పండి. యేసయ్యా, నేను కూడా అమీ కార్మైకేల్ లాగా ఉండాలని అనుకుంటున్నాను. నేను కూడా మీ యొక్క పరిచర్య చేయాలనుకుంటున్నాను. నేను కూడా మీ సేవ చేయాలనుకుంటున్నాను. నాకు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అయ్యో ఓకే. దేవుడు మీ యొక్క ప్రార్థనని ఆలకిస్తాడు. కూర్చోండి నాన్న. ఈరోజు ఎన్నో రోజు VBS నాన్న? 3rd కదా. రేపు మరి ఎన్నో డే VBS? ఎన్నో రోజు? 4th డే. ఓకేనా? 4th డే. అయితే ఎన్ని రోజులు ఉంది ఇంకా మీ VBS? మనకి 2 days ఉంది. రేపు ఎల్లుండి కదా, అవునా? 2 days ఉంది మనకి VBS. ఎంతమంది ఈరోజు మీ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చారు? మరి రేపు ఎంతమంది తీసుకొని వస్తారు మీ ఫ్రెండ్స్ని? మాట్లాడొద్దు. రేపు ఎంతమంది మీ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తారు? తీసుకొని వస్తారా? వెరీ గుడ్. కూర్చో నాన్న. జాయ్ కూర్చో తల్లి. తర్వాత వస్తున్నాయి. మీకు ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది. ఎంతమందికి ఇష్టం ఆరెంజ్ జ్యూస్? ఓకేనా? మరి సైలెంట్గా ఉండాలి. ఓకేనా? ఫస్ట్ కూర్చోండి.